అదే ఆర్టీవీ యాప్. వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతి. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ఫలితాలను సాధించిన శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ సెకండ్ బ్రాంచ్కి సంబంధించిన విద్యార్థులతో పాటు ప్రిన్సిపల్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ యొక్క ఫలితాలు రావడానికి కారణాలు ఏంటి, ఎంతమంది పిల్లలకు వచ్చాయి? సార్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సార్. దెన్ ఇక్కడ మా దగ్గర ఉన్న 85 మెంబర్స్లో టోటల్గా వీ హ్యావ్ గాట్ 15 వీ హ్యావ్ అచీవ్డ్ సార్. వీ అచీవ్డ్ 15 సార్ అవుట్ ఆఫ్ 85. దెన్ సో దీని వెనకాల పేరెంట్స్ది, మా మేనేజ్మెంట్, మా ఇచ్చిన ఎక్సలెంట్ ప్రోగ్రామ్ వీ హ్యావ్ డన్ ఆల్ విత్ ద స్టూడెంట్స్. వీ హ్యావ్ డన్ విత్ టోటల్ 85. దెన్ అండ్ ప్రోగ్రామ్కి సహకరించిన పేరెంట్స్కి, ఇది ఇచ్చిన మా ఒక మేనేజ్మెంట్కి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. దెన్ వెరీ హ్యాపీ టు సే యూ ఆల్ దెన్ we are in first, always Sri Chaitanya stands first. Thanks sir, thank you. విద్యాబుద్ధులు నేర్పినటువంటి మీరు, అంటే మీ ఆధ్వర్యంలో పిల్లలకి 10/10 రావడం వల్ల ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎట్లా సంతోషం వ్యక్తం చేస్తున్నారు? So classes, when the beginning of the classes, when we started our study hours, all these things somewhat పిల్లలకి కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పటికీ కూడా వాళ్ళ సహకారంతో, పేరెంట్స్ సహకారంతో, సో వాళ్ళు ఏంటంటే మా టీచర్స్ కొంచెం, ఒకవేళ వాళ్ళు ఏమైనా వాళ్ళ కొంచెం పిల్లలు ఏమైనా కొంచెం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఏమైనా అల్లరి చేసినా కూడా స్లోగా వాళ్ళ స్టడీ అవర్స్ స్టార్ట్ అయిన తర్వాత దే అచీవ్డ్ దేర్ గోల్స్ సార్. సో క్రమేణా వాళ్ళకి రిజల్ట్ రావడం వల్ల వెనకాల ఉన్నది ఏంటి అని అంటే మేనేజ్మెంట్ ఒకటైతే, మా టీచర్స్ హెల్ప్ కానీ, లేకపోతే పేరెంట్స్ కూడా ఈ టైంలో తీసుకురండి అంటే ఆ టైంలో తీసుకొచ్చి వదిలిపెట్టడం, లేదా ప్రోగ్రామ్ ఈరోజు ఇక్కడ జరుగుతుంది లేదా పక్క బ్రాంచ్లో జరుగుతుందన్న కూడా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ఫుల్ సపోర్ట్ చేసి ఈరోజు ఆల్ దీస్ పీపుల్, మై స్టాఫ్, మేనేజ్మెంట్, నా యొక్క పిల్లలు కానీ వీళ్ళందరూ నుంచోబెట్టి ఈరోజు నాకు రిజల్ట్ తీసుకొచ్చారు సార్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ మై స్టూడెంట్స్ అండ్ మై మేనేజ్మెంట్ అండ్ మై రెస్పెక్టెడ్ టీచర్స్. దెన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడున్న పరిస్థితిలో ఇంగ్లీష్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు, కానీ మీరు తెలుగు టీచర్గా విద్యార్థులకు మీరు ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు తెలుగులో మనకు అత్యధికంగా 10 GPS రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇదంతా సపోర్ట్ నిలిచినటువంటి మా పాఠశాల యాజమాన్యం, మా ప్రిన్సిపాల్ మేడం, మా కోఆర్డినేటర్ సార్లు, అధ్యాపక బృందం, ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటేనే ఏదైనా సాధించగలం. మాకు నిరంతరం అండగా ఉంటూ మా తల్లిదండ్రులు, మా విద్యార్థులు, మా ప్రిన్సిపాల్ మేడం అందరూ మాకు ప్రోత్సాహం ఇచ్చారు. సో వారి శ్రీ చైతన్య కరిక్యులం ఎంతో గొప్పగా ఉంది. సో అలాంటి మేనేజ్మెంట్ మాకు ఇచ్చినటువంటి అవకాశాలతోటి మా విద్యార్థులను మేము ముందుకు తీసుకెళ్ళాం. రాష్ట్రంలో అత్యుత్తమ ఫలితాలను సాధించాము. 85 మందికి గాను మా పాఠశాల నుండి 15 మందికి 10 GPS రావడం, 18 మందికి 9.8 GPS రావడం చాలా సంతోషకరం. ఇదంతా ప్రోత్సాహం ఇచ్చినటువంటి మా తల్లిదండ్రులకు, అలాగే మా ప్రిన్సిపాల్ జయా మేడం గారికి, అధ్యాపక బృందానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే విద్యార్థులను చూసుకున్నట్టయితే 10/10 రావాలంటే అన్ని సబ్జెక్టుల్లో 10/10 వస్తేనే ఈ యొక్క రిజల్ట్ సాధించవచ్చు. కానీ తెలుగులో కొంత వెనుకబడతనం అని వస్తుంది. ఆ విషయంలో ఒక తెలుగు టీచర్గా మీరేం చెప్తారు? అయితే తెలుగులో మాకు ఖచ్చితంగా ఒక పద్యము, ప్రతిపదార్థం అంటూ ఉంటుంది. సో ఆ పద్య ప్రతిపదార్థాలను బాగా చదివించి, అక్షర దోషాలు, ముఖ్యంగా విద్యార్థులు చేసేటటువంటి తప్పిదాలు ఏమిటి అని అంటే అక్షర దోషాలు. ఈ అక్షర దోషాలు లేకుండా విద్యార్థులను తీర్చిదిద్దడమే మా యొక్క ప్రత్యేకమైనటువంటి, మా కరిక్యులం నేర్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి దృష్టి అది. కాబట్టి తప్పులు లేకుండా మేము విద్యార్థుల్ని ఏకీకృతం చేశాము. ఆ విధంగానే విద్యార్థులు రాశారు. తత్ఫలితమే నేటి రోజున మనం చూస్తూ ఉన్నాము. శ్రీ చైతన్యలో తప్పు లేకుండా, ఎలాంటి అక్షర దోషాలు లేకుండా విద్యార్థులను అభివృద్ధి పథంలోకి తీసుకురావడమే మా లక్ష్యంగా మేము ముందు సాగుతున్నాం సార్. అంటే మేనేజ్మెంట్గా మీరేం చెప్తారు విద్యార్థుల పక్షాన? Good morning to all. We have achieved this success because of perseverance of our students and guidelines of our principal madam garu and management, and our parent also supported us very much. Because of this we have achieved this success. థ్యాంక్ యూ సార్. విద్యాక్షేత్రానికి సంబంధించి ఆనిముత్యాలు విద్యార్థులు 10/10 స్కోర్ సాధించినట్టు విద్యార్థులు చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ యొక్క రిజల్ట్ రావడం వల్ల మీ మేనేజ్మెంట్కి ఏం చెప్తారు? మీ యొక్క కుటుంబ సభ్యులకు, మీ తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు? Good morning to everyone. First of all, I want to thank
my teachers and beloved principal madam and my parents to supporting us and encouraging us to achieve 10 GPA. They worked with us from morning 7 to night 7 to achieve this 10 GPA. Thank you for all. Thank you for conducting motivational programs and 3D orientation programs to clarify our doubts. Thank you for management and teachers and especially for principal madam. Thank you. అంటే ఎగ్జామ్కి సంబంధించి ఎన్ని గంటలు చదివితే ఈ యొక్క రిజల్ట్ని సాధించారని చెప్పవచ్చు మీరు? Good morning, everyone. Firstly, I would thank our teachers and my beloved principal madam for helping us in score 10 GPA. We not only studied 12 hours in the school but also learned at night to score 10 GPA. Listening to class is not only important but also revising it at night is also important. Our school management not only conducted us so many exams to make us learn our mistakes but also motivated us by conducting so many motivation classes. I would like to thank them once again. Thank you. అంటే శ్రీ చైతన్య నిమిత్తంగా మీరేం చెప్తారు? ఎందుకంటే ఈ యొక్క స్టడీ అవర్స్ ద్వారా కూడా విద్యార్థులు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక విద్యార్థిని రాలుగా మీరేం చెప్తారు ఈ విషయంలో? First of all, good morning to everyone. First of all, I would like to thank all my school management for providing us good classes, motivational classes, and they are very helpful to us. They will clarify every doubt of us, and I would like to thank all of them once again, and I feel very happy for securing 10 GPA from this school management. Thank you. 10/10 సాధించినటువంటి ఒక తల్లిదండ్రులు ఉన్నారు. మేడం చెప్పండి, అంటే మీ యొక్క అమ్మాయి ఇటువంటి ఫలితాన్ని సాధించడం వల్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా చాలా థ్యాంక్స్ సార్. స్కూల్ మేనేజ్మెంట్కి, మా పిల్లలకి చాలా చాలా థ్యాంక్స్ సార్. స్కూల్ మేనేజ్మెంట్ మళ్ళీ టీచర్స్తో సహకారంతో మా అమ్మాయి కూడా చాలా కష్టపడ్డారు. అదేవిధంగా మా పిల్లలతో పాటు స్కూల్స్ ప్రతి టీచర్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 7:30, 8 వరకు ఇక్కడే ఉండి పిల్లల్ని పేరెంట్స్ తీసుకెళ్లే వరకు కూడా మాకు కాల్ చేయడము, ఎవ్రీ ప్రాబ్లం అయినా మాతోని మంచిగా సపోర్ట్ చేయడము, చాలా ఎంకరేజ్ చేసిండ్రు. పిల్లల్ని కూడా చాలా ఎంకరేజ్ చేసిండు సార్. మా అమ్మాయి మా కళ నెరవేరింది సార్. ఫస్ట్ స్కూల్కి, మా పిల్లలకి చాలా చాలా థ్యాంక్స్ సార్. ప్రతిరోజు విద్యార్థుల పట్ల మానిటరింగ్ చేస్తూ విద్యార్థుల పట్ల మంచి నైపుణ్యతను సాధించే దిశగా శ్రీ చైతన్య స్కూల్ ఒక ముందుకెళ్ళిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క 10/10 వచ్చినటువంటి 15 మంది విద్యార్థులకు ఈ యొక్క మేనేజ్మెంట్ కూడా ఎంతో ప్రోత్సాహంగా ముందుకెళ్ళడం వల్లే ఈ యొక్క విజయాన్ని సాధించిందని చెప్పి స్టాఫ్తో పాటు ఒక విద్యార్థులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లోవర్తో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.